హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో మీకు రథసప్తమి పండగ స్పెషల్గా బెల్లం పరమాన్నం చూపించబోతున్నానండి. కొంతమందికి బెల్లంతో పరమాన్నం చేసేటప్పుడు విరిగిపోతుంది కదా, అలా కాకుండా బాగా రావాలంటే ఇలా చేసి చూడండి. ఏ పండగకైనా సరే చాలా సింపుల్గా చాలా కమ్మగా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ పరమాన్నం దేనిలో అయితే వండాలనుకున్నానో ఆ గిన్నెలో ఒక చిన్న కప్పు బియ్యం తీసుకున్నానండి. పరమాన్నానికి కొంచెం బియ్యం తీసుకున్నా కూడా ఎక్కువగా అవుతుంది, కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న కప్పు మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల పాలు, 4 కప్పుల వాటర్ తీసుకోండి. ఇది కరెక్ట్ కొలత అన్నమాట, ఇంకా చూసుకోనక్కర్లేదు. మీకు బియ్యం ఉడికేసరికి కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టి పాలు పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఈ బియ్యం ఉడకడానికి మినిమం 15-20 మినిట్స్ వరకు పడుతుందండి. ఈ విధంగా మెతుకు పట్టుకుని చూడండి, ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. కొంచెం పదునుగా ఉన్నా కూడా పరమాన్నం సరిగా రాదు కాబట్టి ఇలా బాగా మెత్తగా ఉడికేలా చూసుకోండి. ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మనం బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. మీకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, ఇక చూసుకోనవసరం లేదు. బెల్లం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు దించేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ఒక చిన్న గిన్నెను పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా బాగా వేయించుకున్నాక వీటిని పరమాన్నంలో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో కమ్మగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈసారి మీ ఇంట్లో పండగకి నేను చెప్పిన ఈ కొలతలతో చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మరి ఈ గోదావరి పిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.